హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే సంజు శాంసన్ త్రిస్టన్ స్టబ్స్ ఈ ట్రేడ్ ఆఫర్ గురించి, యువరాజ్ సింగ్ ఎల్ఎస్జీ టీంలో జాయిన్ అవుతున్నాడని, ఆక్సన్ పరస్ గురించి, కుల్దీప్ యాదవ్ కోసం ఎస్ఆర్ఎస్ టీం అయితే ట్రై చేస్తుంది. వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సంజు శాంసన్ ని ముందు పెట్టుకుని రాజస్థాన్ టీం అన్ని టీమ్స్తో కూడా సంప్రదింపులు అయితే చేస్తుంది. వాళ్ళ టీంకి కావాల్సిన ప్లేయర్ కోసం 10 ఫ్రాంచైజీలకి గేలం వేస్తుంది. అందులో భాగంగానే రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాని ప్రకారం రాజస్థాన్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ని అయితే చేసింది. వాళ్ళ టీం దగ్గర ఉన్న సంజు శాంసన్ని ఢిల్లీ టీంకి ఇచ్చేసి ఢిల్లీ టీం దగ్గర ఉన్న కేఎల్ రాహుల్ కావాలని ఒక ప్రపోజల్ అయితే పెట్టింది. దీన్ని ఢిల్లీ టీం రిజెక్ట్ చేయడం, ఆ తరువాత వెంటనే రాజస్థాన్ టీం ఒక బ్రిలియంట్ మూవ్ అయితే చేసింది. ఎలాగూ కేఎల్ రాహుల్ని ఢిల్లీ టీం ఇవ్వదు. కొద్ది నెలల క్రితం కేకేఆర్ కూడా ఇలాగే కేఎల్ రాహుల్ కోసం అడిగినా అప్పుడు కూడా రిజెక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ టీంకి మిడిల్ ఆర్డర్లో చాలా పెద్ద ఇష్యూ అయితే ఉంది. దాన్ని షార్ట్అవుట్ చేసుకునేందుకు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయిన త్రిస్టన్ స్టబ్స్ కోసం అడగడం అయితే జరిగింది. ఢిల్లీ టీం ఎలాగూ ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లో అయితే ఉంది. అక్షర్ పటేల్ని కెప్టెన్గా తప్పించి వేరే ప్లేయర్కి ఇవ్వాలని చూస్తున్నారు. దీనికి మా దగ్గరున్న సంజు శాంసన్ మీరు తీసుకోండి, దానికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది, మాకు త్రిస్టన్ స్టబ్స్ని ఇచ్చేయండి. సంజు శాంసన్ వాల్యూ 18 కోట్లు, స్టబ్స్ది 10 కోట్లే, ఇంకా మీరు మాకు 8 కోట్లు ఇవ్వాలి. కాబట్టి దీనికి వాల్యూ గల ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని మా టీంకి ఇస్తే సరిపోతుంది అని రాజస్థాన్ చెప్పడం. ఆర్ఆర్ టీం అడిగింది ఒక ఫారెన్ ప్లేయరే, పైగా దానికి బదులు ఆర్ఆర్ టీంకి ఒక మంచి బ్రాండ్ వాల్యూను తెచ్చే ఒక పొటెన్షియల్ కెప్టెన్ అయితే ఇచ్చేస్తుంది. ఈ ట్రేడ్ ఆఫర్ రెండు టీమ్స్ కూడా మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని చాలా మందికి అయితే అనిపించవచ్చు. బట్ ఈ ట్రేడ్ ఆఫర్లో రెండు టీమ్స్ కూడా ఒరిజినల్గా అయితే మ్యూచువల్ బెనిఫిట్స్ అయితే పొందుతున్నాయి, కానీ డీసీ టీంకు మాత్రం కనిపించని నష్టం అయితే జరుగుతుంది. అది ఎలా అంటే, ఒక జనరేషన్ టాలెంట్ రాబోయే 10 సంవత్సరాల వరకు టీం భవిష్యత్తుకి పునాది వేసే ఒక ప్లేయర్ని మిస్ అయినట్లుగా అయితే అవుతుంది. గతంలో ఇలాంటి మిస్టేకే ఢిల్లీ టీం అయితే చేసింది. ఏబీ డివిలియర్స్, ఆండ్రీ రసెల్, డేవిడ్ వార్నర్, రీసెంట్గా అభిషేక్ శర్మ ఇలాంటి రేర్ టాలెంటెడ్ ప్లేయర్స్ని డీసీ టీం వదులుకోవడం, ఆ తర్వాత వాళ్ళు వేరే ఫ్రాంచైజీలకు వెళ్ళి ఆ టీం బ్యాటింగ్ యూనిట్లో కోర్ పిల్లర్స్గా అయితే మారారు. మరి ఇలాంటి పొటెన్షియల్ ఉన్న ప్లేయరే త్రిస్టన్ స్టబ్స్. ఈ 4 డైమెన్షనల్ ప్లేయర్ లాస్ట్ 2 ఏళ్లలో డీసీ విజయాల్లో కీలక పాత్ర అయితే పోషించాడు. స్టబ్స్ని అయితే మాత్రం ఫారెన్ ప్లేయర్ అని ఢిల్లీ టీం మేనేజ్మెంట్ అయితే అండర్ ఎస్టిమేట్ అయితే చేయకూడదు. లాస్ట్ 2 ఏళ్లలో ఢిల్లీ టీం తరపున స్టబ్స్ చూసుకుంటే 2024 సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 191 స్ట్రైక్ రేట్తో 378 పరుగులు అయితే చేశాడు. అదే 2025 సీజన్లో కాస్త పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గిన 14 మ్యాచ్ల్లో 300 పరుగులు అయితే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 151 అయితే ఉంది. స్టబ్స్ని ఢిల్లీ టీం రిలీజ్ చేస్తే ఒక్క బ్యాట్స్మెన్గా మాత్రమే తనని మిస్ అవ్వరు. బ్యాట్స్మెన్గా మోర్ కన్సిస్టెంట్ ప్లేయర్, అలాగే తన ఇన్క్రెడిబుల్ హిట్టింగ్ ఎబిలిటీ, టెరిఫిక్ ఫీల్డర్, వికెట్ కీపింగ్ కాస్తాడు, అలాగే స్పిన్ బౌలింగ్ వేస్తాడు. ఒక ప్లేయర్లో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉండగా తన్ని రిలీజ్ చేస్తే మాత్రం ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ చేసినట్టే. సేమ్ టైం సంజు శాంసన్ టీంలోకి వస్తే ఢిల్లీ టీంకున్న లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అదే స్టబ్స్ని రిలీజ్ చేస్తే న్యూ ప్రాబ్లమ్స్కి అయితే ఆద్యం పోసినట్లుగా అయితే అవుతుంది. ఏముంది, మీకు అక్షర్ పటేల్ని కెప్టెన్గా కొనసాగించడం ఇష్టం లేదు, తన దగ్గర నుంచి కెప్టెన్సీని తీసేసి కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ ఇచ్చేస్తే ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎలాగూ ఓపెనింగ్లో కేఎల్ రాహుల్ లాంటి ఒక మంచి కన్సిస్టెంట్ ప్లేయర్ ఉండగా మరో ఓపెనర్గా సంజు శాంసన్ అవసరం అయితే పెద్దగా అయితే ఢిల్లీ టీంకి లేదు. అదే స్టబ్స్ను వదిలేస్తే మిడిల్ ఆర్డర్లోని కావాలని కష్టాలు తెచ్చుకున్నట్లుగా అయితే అవుతుంది. సంజు శాంసన్ని కావాలనుకుంటే ఒక్క స్టబ్సే కాదు, తనతో పాటు మరొక అన్క్యాప్డ్ ప్లేయర్ను కూడా లూజ్ అవ్వాల్సి వస్తుంది. బహుశా మరి ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ ఎవరో వస్తున్న న్యూస్ ప్రకారం అటు అభిషేక్ పోరెల్ కానీ అశుతోష్ శర్మ కానీ వీళ్ళిద్దరిలో ఒక ప్లేయర్ని అయితే ఇచ్చేయాలి. అలా కాదు, ఈ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ మా టీంకి ఉపయోగపడుతున్నారు,
అని ఢిల్లీ టీం వీళ్ళిద్దరిని ఇవ్వడానికి ఇష్టపడకుండా సమీర్ రిజ్వీని ఇస్తామంటే అటు రాజస్థాన్ టీం ఒప్పుకోకపోవచ్చు. సమీర్ రిజ్వీ టాలెంటెడ్ ప్లేయరే, బట్ ఇప్పటివరకు ఐపీఎల్లో ప్రూవ్ చేసుకోలేదు. 1-2 మంచి ఇన్నింగ్సెస్ తప్పించి తన బ్యాట్ నుంచి పెద్దగా ఏం రాలేదు. ఏ విధంగా చూసుకున్నా స్టబ్స్ని వదిలేయడం ఢిల్లీ టీంకి అయితే మిస్ఫేర్ అయితే అవుతుంది, ఒక బ్లండర్ చేసినట్లుగా. ఈ వీడియో చూస్తున్న ఢిల్లీ ఫ్యాన్స్, మరి మీ అభిప్రాయం ప్రకారం సంజు శాంసన్ కోసం స్టబ్స్ని వదిలేయడం కరెక్టా రాంగా? కింద కామెంట్ బాక్సుల్లో అయితే కామెంట్ చేయండి. సెకండ్ అప్డేట్, తాజాగా ఆక్షన్ పర్స్ గురించి కొన్ని రూమర్స్ రావడం అయితే జరుగుతుంది. ఐపీఎల్ 2025 లాస్ట్ సీజన్లో 120 కోట్లున్న పర్స్ వాల్యూని ఈసారి ఐపీఎల్ 2026 సీజన్లో ఒకేసారి 31 కోట్లు పెంచబోతున్నారు. టోటల్గా 151 కోట్ల పర్స్ వాల్యూ రాబోతుంది అనే న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఒకేసారి పర్స్ వాల్యూలో ఇంత హ్యూజ్ జంప్ ఉంటుందని నేనైతే అనుకోవట్లే. మహా పెరిగితే 5-10 కోట్లు, కానీ మరీ 31 కోట్లు పెరుగుతుంది అంటే కాస్త నమ్మబుద్ధి అయితే కావట్లేదు. బట్ ఐపీఎల్లో ఏది కూడా ఇంపాసిబుల్ అయితే కాదు, అన్ప్రెడిక్టబుల్గా కొన్ని జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు, ఐపీఎల్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్నే కేకేఆర్ లాంటి టీం అయితే వదిలేసింది. అప్పుడు ఆక్షన్ డేట్కి సంబంధించి 2 డేట్స్ అయితే బయటకు వచ్చాయి కదా, December 13, December 15. ప్రెజెంట్ వస్తున్న న్యూస్ అయితే మాత్రం December 15న ముంబైలో ఈసారి ఐపీఎల్ మినీ ఆక్షన్ నిర్వహించాలనుకుంటున్నారని వార్తలు అయితే అందుతున్నాయి. లక్నో టీం ఐపీఎల్ ఒకప్పటి ఎస్ఆర్ఎస్ టీంకి టైటిల్ విన్నింగ్ కోచ్ అయిన టామ్ మూడీని గ్లోబల్గా వాళ్ళకున్న అన్ని ఫ్రాంచైజీస్కి క్రికెట్ డైరెక్టర్గా నియమించడం అయితే జరిగింది. కొద్ది రోజుల క్రితమే అఫీషియల్గానే కేన్ విలియమ్సన్ని వాళ్ళ స్ట్రాటజిక్ అడ్వైజర్గా నియమించుకోవడం. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటకు వస్తుంది. 2011 వరల్డ్ కప్ హీరో అయిన ఇండియన్ లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ని వాళ్ళ టీం హెడ్ కోచ్గా నియమించుకునేందుకు తనతో మంతనాలు అయితే జరుపుతున్నారు. ఎల్ఎస్జి టీం అయితే మాత్రం ఈసారి గట్టిగా అయితే ప్లాన్ చేస్తుంది. లెజెండరీ ప్లేయర్స్ అందరినీ కూడా కోచింగ్ స్టాఫ్లో భాగంగా చేసుకుంటున్నారు. ఇన్సైడర్ స్పోర్ట్స్లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం ఎల్ఎస్జి టీం ఓనర్ అయిన సంజీవ్ గోయంకా యువరాజ్ సింగ్కి మధ్య డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎల్ఎస్జి టీం వాళ్ళ హెడ్ కోచ్ అయిన జస్టిన్ లంగర్ విషయంలో అన్హ్యాపీగా అయితే ఉన్నారు. సో మరి ఆ స్థానాన్ని యువరాజ్ సింగ్తో భర్తీ చేస్తే తాము మేడ్ ఇన్ టైటిల్ని గెలవచ్చు అనే ఉద్దేశంతో సంజీవ్ గోయంకా థింక్ చేస్తున్నట్లుగా గతంలో ఇదే వ్యూహం కేకేఆర్ టీంని థర్డ్ టైం గౌతమ్ గంభీర్ని హెడ్ కోచ్గా చేయడం వల్ల వాళ్ళు టైటిల్ గెలిచారు. 17 ఏళ్ళుగా టైటిల్ గెలవని ఆర్సీబీ టీం కూడా దినేష్ కార్తిక్ మెంటర్గా బ్యాటింగ్ కోచ్గా వచ్చాక టైటిల్ గెలిచారు. యువరాజ్ సింగ్ హెడ్ కోచ్గా వస్తే తాము కూడా టైటిల్ గెలవచ్చు అని పాజిటివ్ వైబ్స్తో అయితే ఎల్ఎస్జి టీం ఉండడం, యువరాజ్ సింగ్ని హెడ్ కోచ్గా చేసుకునేందుకు లాస్ట్ సీజన్ నుంచే ఫ్రాంచైజీలు కొన్ని అయితే ట్రై చేస్తున్నాయి. ఎవరికి కూడా యువరాజ్ సింగ్ అయితే ఇప్పటివరకు ఓకే అయితే చెప్పలేదు. మరి ఎల్ఎస్జి టీం విషయంలో ఓకే చెప్తాడా లేదా అనేది కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ మనకు తెలియదు. అబుదాబి T10 లీగ్లో యువరాజ్ సింగ్ ఒక ఫ్రాంచైజీకి మెంటర్గా అయితే చేశాడు. బట్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ టీంకి కోచింగ్ స్టాఫ్లో అయితే భాగంగా కాలేదు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ని స్టార్ ప్లేయర్స్గా తీర్చిదిద్దడంలో యువరాజ్ సింగ్ పాత్ర అయితే మాత్రం మనకి స్పష్టంగా అయితే కనిపిస్తుంది. కరెంట్లీ ప్రభు సిమ్రాన్ సింగ్ విషయంలో యువరాజ్ సింగ్ అయితే గైడెన్స్ అయితే ఇస్తున్నాడు. మరి తను చూసుకుంటే లాస్ట్ 2 సీజన్స్ నుంచి పంజాబ్ టీం తరఫున చాలా అద్భుతంగా అయితే రాణిస్తున్నాడు. యువరాజ్ సింగ్ ఇది మాత్రం టాలెంటెడ్ ప్లేయర్స్ని గ్రూమ్ చేయడంలో అంది వచ్చిన చెయ్యి. మరి ఎలాంటి ప్లేయర్ ఎల్ఎస్జి టీంకి హెడ్ కోచ్గా వస్తే వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. నెక్స్ట్ అప్డేట్, ఎస్ఆర్ఎస్ టీం నుంచి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఒక షాకింగ్ న్యూస్. బట్ దీన్ని మాత్రం ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక షాకింగ్ డెసిషన్ అయితే తీసుకుంది. క్రిక్బాజ్లో వస్తున్న ఒక రిపోర్ట్ ప్రకారం మొహమ్మద్ షమీ కోసం ఎస్ఆర్హెచ్ టీంకి వేరే ఒక ఫ్రాంచైజీ 10 కోట్ల క్యాష్ ట్రేడ్ ఆఫర్ని అయితే చేసింది. దాన్ని ఎస్ఆర్హెచ్ టీం రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ సమీ ఇచ్చిన ఘోరమైన పెర్ఫార్మెన్స్, తన ఇంజూరీ కన్సర్న్స్ వల్ల పక్కా ఎస్ఆర్హెచ్ టీం తనని రిలీజ్ చేస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. బట్ ఎస్ఆర్హెచ్ టీం మాత్రం తనని రిటైన్ చేసుకోవాలని చూస్తున్నారంట. రీసెంట్గా రంజీ మ్యాచ్ల ద్వారా షమీ తన పాత రిథంని అయితే రీగైన్ చేసుకోగలిగాడు. ఇప్పుడు షమీని రిలీజ్ చేస్తే ఒక మంచి క్వాలిటీ ఇండియన్ పేసర్ని కోల్పోతాం. తన స్థానంలో వేరే ప్లేయర్తో మేము భర్తీ చేసుకోలేమని ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. లాస్ట్ అప్డేట్,
News24లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి ఎస్ఆర్ఎస్ టీంకున్న ఒక మేజర్ బిగ్గెస్ట్ వీక్నెస్ అయిన వాళ్ళ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేందుకు కెప్టెన్ కమిన్స్ స్వయంగా కుల్దీప్ యాదవ్ని ఎస్ఆర్ఎస్ టీంలోకి రావాలని ఆహ్వానించడం, దీనికి కుల్దీప్ యాదవ్ ఒప్పుకుంటాడా? ప్రస్తుతం తన ఫార్మర్ ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో తనకి పర్సనల్గా ఎటువంటి విభేదాలు కూడా లేవు, మేనేజ్మెంట్తో తనకి మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. మరి ఢిల్లీ టీంను వదిలి ఎస్ఆర్ఎస్ టీంలోకి రావాల్సిన అవసరం కూడా కుల్దీప్కి అయితే లేదు. బట్ ఎస్ఆర్ఎస్ టీం మాత్రం ఒక ఫిష్ ట్రాప్ని అయితే ఇసిరింది. గతంలో ఇలాగే హార్దిక్ పాండ్యా జీటీ టీంలో ఉండేటప్పుడు ఎలా ముంబై టీం వాళ్ళ టీంలోకి తెచ్చుకున్నారు, అదే రకంగా కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలని ఎస్ఆర్ఎస్ టీం కూడా ట్రై చేస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరి ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న ఐపీఎల్ అప్డేట్స్పై వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.